హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను మీకు మన కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లో ఫైల్స్ డిలీట్ అయిపోతే వాటిని ఎలా రికవర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో ఇక్కడైతే నేను మినీ టూల్ పవర్ డేటా రికవరీ అనే ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాను. ఇంకా మీకు కూడా ఈ ఫుల్ వర్షన్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ తక్కువ రేట్ లో కావాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చున్నాను. అక్కడికి వచ్చి ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేశారంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మీకు నామినల్ ప్రైస్ లో అయితే మీకు నేను అందజేస్తాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు, ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, అక్కడ కూడా లైక్ చేసేసేయండి. సో ఇంకా వీడియో టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఏ విధంగా మన ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో ఫైల్స్ అనేవి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయినా లేదా మనం తెలియకుండా డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అయితే సాఫ్ట్వేర్ అయితే నేను ఓపెన్ చేసుకున్నాను. మినీ టూల్ పవర్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ వర్షన్ 12 లేటెస్ట్ ది. ఇంకా ఇక్కడ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు మన హార్డ్ డిస్క్ లో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఒకటి ఎక్స్ట్రా ఉంది, అది కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ పార్టీషన్ లో నుంచి మన యొక్క ఫైల్స్ డిలీట్ అయిపోయినాయో ఆ పార్టీషన్ లో మనం స్కాన్ అనేది చేయాలి. సపోజ్ ఇప్పుడు నాది వచ్చేసి సి డ్రైవ్ లో నుంచి డిలీట్ అయిపోయినాయి కొన్ని ఫైల్స్, కొన్ని వీడియోస్ అయితే నేను తెలియకుండా డిలీట్ చేశాను. ఇప్పుడు వాటిని రికవర్ చేయాలంటే నేను డీలో చేస్తే అవ్వవు కదా, డీలో ఉండేవి రికవర్ అవుతాయి. ఏవైతే డీలో నుంచి డిలీట్ చేసామో అది రికవర్ అవుతాయి. కానీ మనకి ఇక్కడ సిలో నుంచి కావాలి. నేను డీలో కూడా పెట్టున్నాను. నేను ప్రస్తుతానికి అయితే ఫస్ట్ డీని రికవర్ చేస్తాను, దాని తర్వాత సిలోకి వెళ్ళి రికవర్ చేస్తాను. సో ముందుగా అయితే నేను స్కాన్ చేస్తాను డీని. ఒకవేళ మీది ఇంటర్నల్ హార్డ్ డిస్క్ లేదా పెన్ డ్రైవ్ పెట్టున్నారు, కంప్యూటర్లో పెన్ డ్రైవ్లో చేసుకోవచ్చు. మెమరీ కార్డ్స్ ఉంటే మెమరీ కార్డ్స్లో, మొబైల్ ఉంటే మొబైల్లో. సో వాటికి సంబంధించి మీకు డీటెయిల్ వీడియో ట్యూటోరియల్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పారంటే నేను దాని మీద డీటెయిల్ వీడియో ట్యూటోరియల్ అనేది తీసుకుని వస్తాను. సో ఇక్కడైతే నేను డిలీట్ చేసిన ఫైల్ ని ఇక్కడ రికవర్ అనేది చేసి చూపిస్తాను. సో ముందుగా ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేస్తాను. నేను చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఇది స్కానింగ్ అయితే మొదలు పెట్టేసిందండి. 1 hour అనేసి చూపిస్తుంది. అంటే చాలా డీప్ స్కాన్ చేస్తున్నాను అనమాట. చాలా డీప్ లోకి వెళ్ళి స్కాన్ చేసి ఎన్ని ఫైల్స్ అయితే డిలీట్ చేసి ఉంటామో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ఏ ఫైల్ అయితే రికవర్ చేసుకోవాలో మీకు పేర్లు అయితే ఐడియా ఉంటుంది కదా. ఫైల్స్ డిలీట్ చేస్తాం కదా మనము, ఆ పేర్లు అయితే మనకి ఒక రకంగా ఐడియా ఉంటుంది అనమాట. సో ఇక్కడ పేర్లు అయితే మనకి వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి డిలీటెడ్ ఫైల్స్ అంటే మనమే డిలీట్ చేసి ఉంటాం కదా ఆ ఫైల్స్, ఇంకా ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి కదా హార్డ్ డిస్క్ లో ఆ ఫైల్స్, ఇంకా లాస్ట్ ఫైల్స్ అంటే ఇవి పర్మనెంట్ గా డిలీట్ అయిపోయి ఉంటాను అనమాట. సో ఇక్కడ నుంచి ఈ రకంగా ఇవి కేటగరైజ్ చేసి చూపిస్తుంది. మనకి ఒక్కొక్క ఫోల్డర్ లోకి వెళ్ళేసి మనము చెక్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసామంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అనేసి. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతానికైతే ఇది ప్రాసెసింగ్ అవుతుంది కాబట్టి ఇది బ్యాక్ వచ్చేస్తుంది. మనం దీనికి కొంచెం టైం ఇవ్వాలన్నమాట. ఇది 100% మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఫైల్స్ అనేవి చూపిస్తుంది. అప్పుడు మనం రికవర్ అనేది చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక ½ hour తర్వాత అయితే ఇది మొత్తం స్కాన్ చేసేసింది. మొత్తం 289 GB అయితే నా ఈ కంప్యూటర్ యొక్క SSDలో నుంచి లాస్ అయిపోయింది అన్నమాట డేటా మొత్తము. అంటే మనం డిలీట్ చేసిన ఫైల్స్ కానీ ఇంకా టెంపరీ ఫైల్స్ ఉంటాయి కదా అవన్నీ వెతికి తీసిన అన్నమాట. 289 GB అయితే వచ్చింది. ఇది ఎంత జీబీ ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది అనమాట ఇది స్కాన్ చేసి ఫైల్స్ ని బయటకు తీయడానికి. సో ఇలా అయిపోయిన తర్వాత ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఎక్స్పోర్ట్ స్కాన్ రిజల్ట్స్ అని ఉంది కదా, దీన్ని చెయ్యాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి నేను డేటా రికవరీ స్కాన్ అనేసి పెట్టేసుకుంటాను. దీనికి ఎక్కడైతే సేవ్ చేయాలో ఆ పాత్రలో నేను డెస్క్టాప్ మీద పెడుతున్నాను. ఓకే, సేవ్ చేస్తా. సో ఇక్కడైతే నేను సేవ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఎందుకు సేవ్ చేయాలంటే ఈ స్కాన్ రిజల్ట్స్ మనకి వెతికి తీసేయడానికి దీనికి ½ hour నుంచి 40 minutes దాకా పట్టింది కదా. ఒకవేళ సడన్ గా పవర్ ఆఫ్ అయిపోయింది లేదా సమ్ రీజన్స్ మనమే షట్ డౌన్ చేసాం అనుకోండి, ఈ స్కాన్ రిజల్ట్స్ వెళ్ళిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్కాన్ చేసుకుంటూ కూర్చోవాలి. అలాంటి ఇబ్బంది పడకుండా మనము దీన్ని స్కాన్ రిజల్ట్స్ ని సేవ్ చేసామన్నమాట. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసాం కదా. ఇక్కడ మనకి ఈ డేటా రికవరీ స్కాన్స్ అని ఉండదు చూడండి, ఇది ఇక్కడ సేవ్ అయిపోయింది అనమాట. సో సేవ్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఈ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసి ఈ ఫైల్ ని ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసామంటే దీంట్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం స్కాన్ చేసి ఈ డిలీట్ అయిపోయిన ఫైల్స్ తో వస్తకలాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏ ఫైల్స్ ని నేను రికవర్ చేసుకోబోతున్నానంటే ఇక్కడ పెద్ద చేసుకున్నాం స్క్రీన్ ని. సో ఇక్కడ నాకైతే ఆ ఫైల్ దొరికేసింది. ఇదే ఆ ఫైల్ టెస్ట్ పాయింట్స్ ఫైనల్ అని ఉంది కదా, ఇదే అన్నమాట. సో ఈ ఫైల్ నాకు కావాలి. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేవ్ మీద నేను క్లిక్ చేశానంటే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి జస్ట్ సింపుల్ గా మనము ఇక్కడే సేవ్ చేసేసుకున్నాము. సో దీంట్లోనే సేవ్ చేసేస్తాను. ఈ విధంగా చేసేయాలన్నమాట.
ఎక్కడ సేవ్ చేయాలో ఆ పాత్ మీద వెళ్ళి మనం ఇచ్చేసామంటే ఇక్కడ చూడండి రికవరింగ్ టెస్ట్ పాయింట్స్ ఫైనల్ అంటే ఫైల్ పేరు అన్నమాట. ఈ విధంగా అవుతూ ఉంది. సో అది చూసుకొని మీరు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి మీరు డిలీట్ చేసేసిన ప్రతి ఒక్కటి రికవర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 257 GB అయితే ఇక్కడ రికవర్ ఫైల్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ ని ఫార్మేట్ చేసేసిన లేదా పార్టీషన్ చేంజ్ చేసేస్తాం కదా, అలాంటప్పుడు కూడా ఆ ముందు డిలీట్ చేసిన ఫైల్స్ ని కూడా మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా రికవర్ అనేది చేసుకోవచ్చు. సో మీరు కనుక ఈ సాఫ్ట్వేర్ కొనాలనుకుంటూ ఉంటే మీరు నాకు వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆ రెండింటి లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేసాను. అక్కడ నుంచి మెసేజ్ చేశారంటే ఇది ఎంత ప్రైస్ ఏమిటి అనేది మీరు తెలుసుకోవచ్చు. కొనాలనుకుంటే నా దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అనమాట, ఫుల్ వర్షన్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు రికవర్ చేసిన ఆ యొక్క ఫైల్, వీడియో ఫైల్ ప్లే అవుతుందా లేదా, రికవర్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ నుంచి నేను నా యూట్యూబ్ ఛానల్స్ లోకి వచ్చి, సో ఇక్కడ టెస్ట్ పాయింట్స్ అని వచ్చింది కదా, రికవర్ అయ్యే ఫైల్ ఇక్కడ చూడొచ్చు. ఇదే ఆ ఫైల్. దీన్ని ప్లే చేసి చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్. సో టీపీ పాయింట్స్ ని చూసారు కదా ఏ విధంగా మనకి బోర్డులో ఉంటాయనేసి. నేను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా రికవర్ చేసుకున్నాను. ఈ ఫైల్ అయితే నేను డిలీట్ చేసేసాను అనుకోకుండా, నేను చూసుకోలేదు ఇదే ఫైల్ అనేసి, వేరే పేరుతో ఉంటే డిలీట్ చేసేసాను. మళ్ళీ ఇది అవసరం ఉంది నాకు, అందుకనేసే రికవర్ చేయాల్సి వచ్చింది. సో చూసారు కదా ఏ విధంగా రికవరీ చేస్తాము ఈ సాఫ్ట్వేర్ ని యూస్ చేసుకుని అనేసి. ఐ హోప్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది మినీ టూల్ పవర్ డేటా రికవరీ అన్నమాట. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ వీడియోస్ ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకుని, అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో వచ్చి ఇంకా నా ఫేస్బుక్ పేజ్ దాన్ని కూడా లైక్ చేసేయండి. నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.